ఎందుకంటే గత నెల రోజులుగా ఆయన మీద అలిగేషన్స్ వస్తున్నాయి, అనేక ఆరోపణలు. ఈవెన్ ఇదే స్టూడియోలో కూర్చుని ఆ హీరోకి సిగ్గుందా లేదా అని నేనే అడిగా. సో ఇన్ని జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చుకునేందుకు, జనాలను ఉద్దేశించి మాట్లాడేందుకు, తన భార్య గౌతమి చౌదరి చేసిన ఆరోపణలకి సమాధానం చెప్పేందుకు ప్రస్తుతం నాతో పాటు బిగ్ టీవీ స్టూడియోలో హీరో ధర్మ మహేష్, ఒకసారి పీసీఆర్, ఎస్ హీరో ధర్మ మహేష్ నాతో పాటు ఉన్నారు. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఆయన సినిమా హీరో, ఆయన గురించి నేను ఇంట్రడక్షన్ పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. సింధూరం నక్సల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన సినిమాలో ఆయన హీరోగా నటించారు. ఆ తర్వాత డ్రింకర్ సాయి అని ఇంకొక సినిమాలో నటించారు. ఇప్పుడు మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. సినిమా రంగంలో తన కెరీర్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న గౌతమి చౌదరి గారు వచ్చినప్పుడు మీకు మొదట నేను కొంత సారీ కూడా చెప్పాలి. గౌతమి చౌదరి గారు మీ గురించి చెప్పినప్పుడు కొంత మిమ్మల్ని తక్కువగా కూడా మాట్లాడాను. నేను చాలా తక్కువగా మాట్లాడాను, ఎందుకంటే మీ గురించి నాకు తెలియదు, మీరు ఎవరో కూడా నాకు పరిచయం లేదు. కానీ నిన్న ఒక జర్నలిస్టు నన్ను ఉద్దేశించి, అంటే నా గౌరవపదమైన వ్యక్తి, నా గురువు లాంటి వ్యక్తి అతను, ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే, నేను పెయిడ్ జర్నలిస్ట్ని, మీ దగ్గర డబ్బులు తీసుకుని మిమ్మల్ని ఏదో లైవ్లో మాట్లాడించి, మీరు పబ్లిక్గా చెప్పండి నాకు ఎంత డబ్బులు ఇచ్చారు, చెక్ రూపంలో ఇచ్చారా, ఫోన్పే చేశారా, గూగుల్ పే చేశారా, లేకపోతే క్యాషే ఇచ్చారా? మీకు ఒకటి చెప్పనా సార్, ఏ అయితే ఆవిడ చేస్తారో, ఆవిడ అనుకుని చేయించేవాళ్ళు చేస్తారు, ఎదుటోళ్ళు చేస్తారు అంటాం ఆవిడ ఫ్యాషన్. ఎవరైతే ఎదురొచ్చారో ఇల్లీగల్, నా రెస్టారెంట్ ఇల్లీగల్ అని పెట్టేసింది, ఇల్లీగల్, నా ఇల్లు ఇల్లీగల్, ఏదైతే ఆమెకు ఎదురో అది ఇల్లీగల్. రేపు మీ స్టూడియో కూడా ఇల్లీగల్ అవ్వచ్చు, చెప్పలేను నేను. సార్ నేను ఫస్ట్ చెప్పుకోవాల్సింది సారీ టు మై సన్. నా కొడుకు నేను సారీ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, నేను బయటకు వచ్చి మాడదాం అనుకోవాలా, ఎందుకంటే వాడి తల్లిని నేను అనకూడదు కదా, ఆమె అంతేనంటుంది. ఫోటోలు బయటికి వెళ్ళకూడదు మీడియాలో అని చెప్పి జాగ్రత్త మాట్లాడుతుంది. వాళ్ళ తండ్రి గురించి అన్ని మాటలు మాట్లాడుతుంటే ఆడు తీసుకోగలడా? వెనకాల ఉన్న వ్యక్తి, ఇప్పుడు అదేదో సామెత ఉంటారు సార్, భుజాలు ఏంటిది అది, గుమ్మడికాయ దొంగ ఎక్కడున్నాయంటే భుజాలు తడుకున్నారని. పేరు మేము చెప్పలేదు, నేను కాల్లో మాడినప్పుడు చెప్పలే. ఏంటి ఆయనకు అవసరం డైరెక్ట్గా? నేను ఆయన ఒక మాట చెప్పాడు, ఒక ఫస్ట్ పాయింట్, ఆయన చాలా మంచోడు గొప్పోడు, ఫస్ట్ అంత కరెక్ట్గా చెప్తాడు అన్నారు కదా. అసలు అబద్ధాలు అనేది ఎరగడానికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడంట ఆయన. ఓకే, ఒక్కసారే కలిశానన్నాడు. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళా, మాల వేసుకుని ఉన్నా, హనుమంతుడి మాల. అబద్ధం చెప్తే, సార్ నేను ఇంటర్వ్యూలో ఏ అబద్ధం చెప్పినా కుక్క చావు వస్తా. ఒకవేళ నేను చెప్పకపోతే, నేను చెప్పిన నిజాలు అయితే, వాళ్ళు చెప్పిన అబద్ధాలు అయితే, మూర్తి అనే ఆయన వెనకాల ఉన్నాడు, ఆయన గౌతమి కుక్క చావు వస్తారా చెప్పమనండి, మీడియాలో మళ్ళీ పెడతారు కదా. సార్ నేను అందరికి గౌరవించి మాట్లాడతా. నేను పనిచేసిన సినిమాలో కింద చిన్న ఏదైనా ఎవరైనా డ్రైవర్ అవని మర్యాద ఇచ్చి మాట్లాడతాను, మీరు కనుక్కోండి. ఈరోజు నేను ఆయనకు మర్యాద ఇవ్వట్లేదని నన్ను ఒక ఎదవ కింద నెక్స్ట్ కట్టబోతారు వాళ్ళు. ఇప్పుడు జుట్టు పెంచుకున్నట్లు ఉన్నాగా, డ్రగ్ ఇష్టని కూడా అంటారు. హ్యాపీ డెంట్ని డ్రగ్ అన్నవాళ్ళు ఈ జుట్టు అవతారం చూసి డ్రగ్ అని అంటారు. అన్నిటికి ప్రిపేర్ అయ్యి మూర్తి జోలికి వెళ్తే అయిపోతావు, రోడ్డుకి లాగుతాడు అంటున్నారు సార్ నన్ను. నేను రోడ్డు మీద కదా సార్ ఉంది, ఇంకా లాగుతాడంటే వేరే స్టేట్కి వెళ్ళి యాక్టింగ్, నా స్కిల్ చూడండి, డ్యాన్స్ స్కిల్ చూడండి, నేను బతుక్కుంటే అట్టగొట్ట ఇబ్బంది ఏం లేదు. 100 సార్లు కొట్టారు సార్, 40 రోజుల నుంచి నన్ను కొడుతున్నారు సార్. 100 సార్లు కొట్టారు, 101 సార్ తగిలిద్దా సార్ దెబ్బ? అలవాటు అయిపోద్దా లేదా? ఆయనకి ఏంటి సార్ అసలు? ఆయన అసలు అవతల పక్క సపోర్ట్ ఉంటాడా, లేకపోతే ఎవడ? ఆయన సపోర్ట్ ఉంటే ఏంటి? కోర్టు జడ్జి, ఆయన జడ్జి. ఇల్లీగల్, ఎవరో ఇల్లీగల్. ఆ అమ్మాయి ఫోన్ ట్యాపింగ్ చేసింది, సాక్షి టీవీలో ఉంది. ఆ రోజు లాయర్కి నేను చెప్తే నమ్మలా. లాయర్ ఏమన్నాడు తెలుసా, మనం ట్రాప్ చేద్దాం, అవసరం లేదండి నిజమండి అంటే నమ్మలా. సరేనండి ఈ టాపిక్ మాట్లాడదాం, అమ్మాయి బయట పెట్టింది, మాట్లాడితే బయట పెట్టింది, నమ్మాడు. ఎలా చేస్తున్నారండి, ఎలా చేస్తున్నారో నాకేం తెలుసు. ఇల్లీగలే కాదు. ఓకే, ఇది పక్కన పెట్టు. బెడ్రూమ్లో కెమెరా పెట్టింది అంది, అది ఇల్లీగలేగా. నేనేం చేశాననేది పక్కన పెడదాం కాసేపు. ఇల్లీగలేనా? వాళ్ళ తండ్రి గారు చిరుమామెల్ల చైతన్య కుమార్ గారు ఈ రోజు వరకు మామయ్యని పిలిచా, ఈ రోజు నుంచి పిల్లను. నిన్న మా అక్కన అన్నారు, అప్పుడు వరకు మా అక్కను పొగిడేవాళ్ళు ఆయన నా దగ్గర.
ఆయన చంద్రబాబు గారి మీద రాయి విసిరేశారు. అది ఇల్లేగలేగా. ఆయన మీడియా దౌర్జన్యానికి సపోర్ట్ చేయకూడదు. బాబు గారు, అయ్యా నువ్వు న్యాయానికే సపోర్ట్ చేయి. న్యాయం ఎక్కడుంటుందండి న్యాయం? కోర్టులో ఉంటుంది. ఆ అమ్మాయి అండ్ ఆయన అబద్ధాలు చెప్తాడని నేను ప్రూవ్ చేయనా? ఆయన క్రెడిబిలిటీ పోద్దా? మరి నేను ప్రూవ్ చేయనా? ఏమన్నాడు ఆయన? నేను ఒక్కసారే కలిసా. సారీ, టాపిక్ కింద హనుమంతుడు మాలేసుకున్నా, అబద్ధాలు మాలేసుకుని లోపలికి వెళ్తే ఆయన నేను వెళ్ళేప్పటికి టాపిక్ ఏంటో చెప్తానేనండి. 50 ఏళ్ళు ప్లస్ అయినా 30 years బాడీ అండి నాది. అది ఆయన వెళ్ళే టాపిక్. దానికి నేను అది ఎక్కడ చెప్తాను అని నిన్న ఇంటర్వ్యూ పెట్టేసి మా అత్తగారు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారంట. ఆయనకి నేను పెట్టట్లేదు మా ఆవిడతో. నీకు మా ఆవిడ ఇంట్లో నా ఇల్లు నా అగ్రిమెంట్ పేరు మీద ఉంది, నీకు నా ఇంట్లో పని అంటే ఎన్నిసార్లు వెళ్ళాడు మా ఇంటికి చెప్పమనండి. టవర్ తీయండి, ఆయన సెకండ్ నెంబర్ ఉంది, మా ఆవిడ సెకండ్ నెంబర్ ఉంది. ఏం పని? ఏమి లేదు. ఓకే, ఏం పని నీకు? నేను చూపిస్తా. ఇదిగోండి ఆయన ఇన్స్టాగ్రామ్, ఆయనదేగా ఇన్స్టాగ్రామ్. ఏమని ఉంటుంది? మూర్తి అని ఉంటుందంట. ఇదిగోండి ఆ ఇల్లు ఎవరిదే? ఆ ఇల్లు ఎవరిదండి? ప్రెస్టాన్ విల్లాస్ నెంబర్ 15. లోపలికి వెళ్ళి చూస్తే ఇదే బ్యాక్గ్రౌండ్. ఆ డైనింగ్ టేబుల్ ఎవరిది? ఆ ప్లేట్ నేను తినే ప్లేటు. అది చూసినాడు ఎవడైనా చస్తాడా బతుకుతాడా? రీల్ చేసుకుంటున్నాడు అంటే ఎంత చనువు ఉండాలి? ఇక్కడ స్టిక్ అవ్వండి. ఒక్కసారే వెళ్ళానన్నాడా? రెండోది ఎప్పుడు కలవలేదన్నాడు కదా. రేపు ఏంటి ప్లేట్లో తినటం కూడా తప్పేనా అంటాడు ఆయన. రేపు ప్లేట్లో తినటం కూడా తప్పేనంట అని చెప్తాడు ఆయన ఖచ్చితంగా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒక్కసారి వెళ్ళాను అన్నాడు ఆయన. సర్లే ఒక్క నిమిషం అండి. అది ఇంకో డ్రెస్సా? ఇది ఎవరు? ఇది ఎవరు? హూ ఇస్ దిస్ గాయ్? నా కొడుకుతో నీకు పని ఏంటి? నన్ను కలవనివ్వట్లా. చాలా స్క్రీన్ షాట్స్ మీకు పెట్టా. నా కొడుకుని కలవడానికి ఏం పెట్టారు? మా అత్తగారు రిప్లై ఏం పెట్టారు? సెటిల్ చేసుకోవాలన్నారు. నన్ను కలవడం ఇన్నేళ్ళు నేను చూసుకున్న దానికి నా కొడుకుని కలవనీయకుండా ఎమోషనల్గా నన్ను డౌన్ చేసి ఎవరో బయట వాళ్ళు కలిస్తే నా కొడుకుని పట్టుకుంటే నాకు పట్టుకోవాలి నాకు ఉండదా? నేను యాక్షన్ చేస్తానంటుంది కదా అనుకో. అమ్మాయి డ్రెస్సు ఓకే, పక్క నుంచి ఆయన నా కొడుకుతో డ్యాన్స్ వేస్తున్నాడు, నేను వేయలేను. ఏంది నా పరిస్థితి ఏంటి? దీనికి చెప్పు న్యాయం. నా కొడుకుని కల్పించవయ్యా. నువ్వు నన్ను చంపినా సంక నాకు ఇచ్చిన పర్లా. మేము నీకు ఫోన్ చేసామా? నిన్ను బెదిరించాం స్థాయి మాకు లేదయ్యా, మాకు లేదు. నీకు ఫోన్ చేసావు, ఇల్లు అడ్రస్ చెప్పు. ఇదిగో నీ యాక్టింగ్లు అబద్ధాలు ఆపి నీ పని నువ్వు చూసుకో. హూ ఆర్ యూ బిట్వీన్ మీ అండ్ మై వైఫ్? డెనీ హెల్ మూర్తిగా చంపుకో. చంపుతాడు. ఎందుకో చెప్తున్నా, మీడియా వాళ్ళు మా ఇంటికి వచ్చారు డ్రగ్స్ పెడతానికి. తలుపులు డబ్బా కొట్టించాడు. హీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎవ్రీవేర్. నన్ను స్టేషన్లో 8 గంటలు కూర్చోబెట్టారు. ఐ హ్యావ్ ప్రూఫ్. మొత్తం రికార్డ్ చేశారు. నాకు నిజంగా పవర్ ఉంటే, అమ్మాయి చెప్పిన వాళ్ళందరూ నా వెనకాల ఉంటే నన్ను బయటికి తీసుకురారు ఎవరు? నాకు లేదు. నేను ఊగిపోతానని ఇప్పుడు ఏదో చెప్తారు. ఇంకోటి 3 సార్లు అయిందా? ఇంకోటి చూపిస్తా ఒక్క నిమిషం. ఇంకో డ్రెస్ ఎవరు టిప్ టాప్గా రెడీ అయింది? ఎవడీడు? ఎవడో ఇప్పుడు రేపు తినటం తప్ప, కొడుకుతో డ్యాన్స్ వేయటం తప్ప ఇవద్దు. నువ్వు ఫస్ట్ ఏం స్టిక్ అయ్యో? నేను ఒక్కసారే కలిశానన్నావు. దాని మీద ఉండు. పంపనా ఇది కూడా మీకు? ఓకేనా? అంటే నేనేమంటానంటే అండ్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్. ఆయన పెద్ద మనిషి. నాన్న ఎవడన్నా నా పెద్ద మనిషి? ఆడి పెద్ద మనిషి అంటే నిజంగా నేను తప్పు చేశానా? పిలిచి 55 ఏళ్ళు కదా,
అతనికే ఆడికి నన్ను పిలిచి నువ్వు తప్పు చేసావు, మా ఫ్యామిలీతో అంత బాగున్నాడు కదా, నువ్వు తప్పు అంత చనువుగా ఉన్నాడుగా, నన్ను పిలవలేడా నా ఇంటికి వెళ్ళినాడు, నువ్వు తప్పు చేసావు, సరిగ్గా ఉండండి అని నాకు చెప్పొచ్చుగా. నాకు చెప్పాడు ఎప్పుడైనా? ఏంటి ఈ అటాక్లు ఏంటి అసలు నా మీద? నా ఇల్లు ఖాళీ చేయించాడు, మా అక్క వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించడానికి ట్రై చేశాడు. ఓనర్ వీడియో పెట్టినా, నా ఓనర్ వీడియో నేను చూపిస్తా, అది కూడా ఉంది. సరే ఇదిగోండి, మనుషులు పంపించాడు. ఎవరాళ్ళు? మీ మనుషులే బాబు గారు. కింద మీడియా బ్యాగులు కూడా ఉన్నాయి. మీ ఇంటికి వచ్చారండి? నేను లేనప్పుడు అసిస్టెంట్ని డోర్ తీయొద్దన్న. భయం వేసిందండి, భయం వేసింది నిజంగా. ఏంటండి అసలు మా సిస్టర్ వణికిపోతుంది, మా అమ్మ ఎన్ని రోజుల నుంచి ఎడుతుందండి. నిజంగా ఆడాల కోసం మాట్లాడుతున్నాను అంటున్నావే, మా అమ్మ కాదా? మా అమ్మనన్నప్పుడు ఏం చేశారు మా అమ్మనన్నప్పుడు? ఆయన వేరే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పేర్లు చెప్పి నేను ఇలా అండగా ఉన్నానండి. మా అమ్మ ఏం చేసింది? అన్నప్రసన్న చేయలేదండి, అన్నప్రసన్న ఫోటో. ఫస్ట్ బర్త్డే చేయలేదండి. ఫస్ట్ బర్త్డేకి బేబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్తో సాంగ్ కొట్టించి ఆమె పెట్టిన డిఓపిని నేను మాల్దీవ్స్ తీసుకెళ్ళి అక్కడ మంచి సాంగ్ షూట్ చేసి మంచి కాంబినేషన్లో అది యూట్యూబ్లో పెడితే ఎంతమంది చూస్తారు? 10,000 మందిని పిలిచి పెడితే ఎంతమంది చూస్తారు? అదేనండి వీడియో ఒకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం. చాలా ఉన్నాయి వీడియో. బాబు ఫేస్ డిస్ప్లే అయితే ఏం ప్రాబ్లం లేదా? ఎందుకంటే వద్దులేండి, అడుగుగా ఏమండి ఏంటండి నన్ను అలర్ చేసేసి ఆడి తండ్రి నేనని తెలీదా? నేను అన్న మడిచి కూర్చునే రకమా? సంవత్సరంన్నరైనా మళ్ళీ లెగిసి నుంచుంటా, గర్వంగా నా కొడుకు మా నాన్న ఈడని చెప్పించుకుంటా. అర్థమైందండి? ఇది మాల్దీవుల్లో వీడియో అండి? అవును. బాబు పుట్టినరోజు? అవును. ఓకే, కడుపు మీద హ్యాపీగా ఉన్నారు కదా? సార్ మాకు ఎప్పుడు చాలా గొడవలు అవుతాయి సార్.